ఆత్మ లేదు కాబట్టే వాడు చచ్చాడు అని అంటాం. ఆత్మ ఉంది కాబట్టే బతుకున్నాడు అని అంటాం. కొరింథీయుల రాష్ట్ర పత్రికలో తీయకండి చెప్తా. పత్రికలో శరీరంలో ఉన్న అవయవాలు అన్ని దేవుని చిత్త ప్రకారంగా సృష్టించబడ్డాయి అని చెప్పాడు పౌలు గారు. అయితే శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుని చిత్త ప్రకారంగా ఉన్నప్పుడు ఈ అవయవములన్నీ దేవుని పనిలో ఉండాలన్నా ఉండొద్దా అనగా, ఒక నోరు, రెండు చెవులు. ఎందుకు దేవుడు ఎందుకు రెండు నోర్లు ఇవ్వాలి మనకు? చెప్పండి, దేవుడు ఎందుకు నోరు ఇవ్వలేదు మనకు రెండు? అమ్మా, ఉన్నదే కట్టుకోలేకపోతున్నాం, ఇంకా రెండు అంతేనా కాదా? ఈ నోరు ఎక్కువ వాడకు, చెవులు ఎక్కువ వాడు అని అర్థం. ఏది వాడాలి ఏది వాడకు అర్థం కాక నోరును బాగా వాడతాము, చెవులను మాత్రం మూసేసుకుంటాం. ఇక్కడనే మనకు సమస్య అనేది ప్రారంభమవుతుంది. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో ఏమన్నారో మనం చదువు. 1వ పత్రిక అధ్యాయము, యాకోబు రాసిన మొదటి పత్రిక 19వ వచనం మనం ఒకసారి చదువుదాం తొందరగా. ప్రతి మనుషుడు దేనికి విగ్రహం కలిగి ఉండాలంట? మనము వినడానికి విగ్రహం కలిగి ఉండాలంట. మాట్లాడటకు ఎలా ఉండాలంట? చాలు. వినడానికి విగ్రహము, మాట్లాడడానికి నిదానము. ఈరోజు క్రైస్తవుడు మాట్లాడతారే కానీ వినడు. ఈరోజు సేవకులు మాట్లాడతారే కానీ వినరు. ఈరోజు సంఘస్థులు మాట్లాడతారే కానీ వినరు. ఆరాధనలో బాగుంటారు, పాటల్లో బాగుంటారు, వాక్యంలో నిద్రపోతాం. ఆరాధనలో ప్రార్థనలో ఉన్నంత జోషు వాక్యంలో రాగానే ఏమైపోతుంది చెప్పండి? పవర్ ఆఫ్ అయిపోతుంది, మనకు లో వోల్టేజ్ తగ్గిపోతుంది. మనకు వినడానికి విగ్రహం కలిగి ఉండు అని చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు యాకోబుకి. అసలు యాకోబు గారు చెప్తున్న మాట ఎందుకు వినడానికి ఎంత విగ్రహం కలిగి ఉండాలి అని అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఏది వినాలి ఏది వినొద్దు అనేది కూడా మనిషి మీద ఆధారపడి ఉంది. తెలుసా మీకు? ఏది వినాలనో ఏది వినొద్దో అది కేవలము దేవుడు మనకు వాక్యము ద్వారా మనకు నేర్పించాడు. ఈరోజు మనం ఏది వినాలనో అది ఏది వినొద్దు అది వింటున్నాము, ఏది వినాలో అది వింటలేము. చెప్పిన మాటలు వినరు, చెప్పుడు మాటలు వింటారు. అర్థమైందా? ఏ మాట వింటాం మనం? చెప్పిన మాట వినం. ఏ మాట వింటాము? చెప్పుడు మాటలు వింటాం. చెప్పుడు మాటలు అంటే తెలుసు కదా, ఎవరో చెప్పింది మనం వింటాం, చెప్పేది మాత్రం వినరు ఎవరు. ఇదే ప్రాబ్లం ఎక్కడొచ్చింది తెలుసా? ఆదాము దగ్గర కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. దేవుడు చెప్పిన మాట ఏంటిది? అవ్వా, ఆదాము దయచేసి ఆ పండు మాత్రం తినకండి అని అన్నారు. ఇది చెప్పిన మాట. చెప్పుడు మాట ఏంటి తెలుసా? వచ్చిండు మహానుభావుడు, మాంత్రికుడు, మోసగాడు, అబద్ధముకు జనకుడు. వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఇది నిజమా? నీకు తినొద్దని చెప్పిండు దేవుడు. ఇది తింటే దేవునికి కుళ్ళులు వస్తుంది తెలుసా? ఎందుకంటే నువ్వు కూడా దేవుళ్ళ లేకపోతావు తెలుసా అన్నాడు. అంటే మనం ఏం చేసినాము? మన ఆది తల్లి ఏం చేసింది? చెప్పుడు మాట విన్నది. చెప్పిన మాటకు ఎవరు వినరు. దేవుడికి చేయమంటే చేయము, కానీ ఎవరో ఏదో చెప్తారు చూసినావా, దాని వెనుకలు పరిగెత్తుకుంటూ పోతాం. ఇలా చేస్తే బాగుంటుందంట, ఇలా ఈ విధంగా ఆచరిస్తే బాగుంటుందంట, ఈ విధంగానే చెయ్యాలంట, ఈ విధంగానే మోకరించాలంట, ఈ విధంగానే నిలబడాలంట, ఈ విధంగానే దానికి తలదించాలంట, ఈ విధంగానే పరిగెత్తాలంట, ఈ విధంగానే మోకాలతో నడవాలంట అని ఎన్ని ఆచారాలు. అంతేనా? దేవుడు ఏం చెప్పాడు?
ఎవరు ఏమి చెప్తున్నారో అనే గ్రహించడం కూడా మనకు ఇబ్బంది అయిపోయింది. కొన్నిసార్లు మన మాటలు ఒక వ్యక్తికి చెప్పుడు మాటల వల్ల ఎంత నష్టం జరిగిపోతుంది అనేది మనకు తెలీదు. చెప్పుడు మాటల వల్ల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. చెప్పుడు మాటల వల్ల అన్నదమ్ముల మధ్యలో వైరము, అక్క చెల్లెల మధ్యలో వైరము, తల్లి కొడుకుల మధ్యలో వైరము, సంసారములో చిచ్చు, కుటుంబాలన్నీ నాశనం అయిపోయినాయి. రాజ్యాలు కూలిపోయానండి కేవలము చెప్పుడు మాటల వల్లనే. ఈరోజు మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? దేవుని చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తున్నామా? చెప్పుడు మాటలపైననే ఆధారపడి బతుకుతున్నామా? హల్లెలూయా. నా మాటలు ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పుడు మాటలు చెప్పే మాటల్లో చాలా డిఫరెన్స్ ఉంది. చెప్పుడు మాటలకు ఆధారం ఉండదు, చెప్పిన మాటలకు ఆధారము ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మన జీవితము చెప్పుడు మాటలతోనే మనము పాడు చేసుకుంటున్నామా? సంఘం పాడిపోయినాయి, సంఘస్థులు పాడైపోయారు, లోకము పాడైపోయింది, లోకంలో ఉన్న జనాలందరూ పాడైపోయారు. కారణం ఏంటి తెలుసా? చెప్పుడు మాటలు. ఈరోజు భారతదేశంలో అంట, బాగా వినండి, ఒక నెల క్రితమే జరిగిన ఒక సంఘటన. పిల్లలు అల్లరి చేతి కూర్చోలో ఒక చోట ఒక నెల క్రితమే జరిగిన సంఘటన చెప్తాను నేను మీకు. భారతదేశంలో అంట డివోర్స్ కేసెస్, విడాకుల కేసులు ఎక్కువ ఉన్నాయంట. ఏమున్నాయి? కొన్ని వేల విడాకుల కేసులు ఉన్నాయంట. మరి ఈ విడాకుల కేసు గురించి వీళ్ళు సర్వే చేశారట. ఇంతకీ ఏ విషయంలో వీళ్ళు సర్వే చేస్తున్నారు, ఎందుకు విడాకులు జరుగుతున్నాయి, కారణం ఏంటిది అనే దాని గురించి ఒక ఎన్జిఓస్ వాళ్ళు వర్క్ చేస్తున్న సమయంలో ఆ ఎన్జిఓ వాళ్ళకి తెలిసిన మాట ఏంటిదంటే తెలుసా? చెప్పిన మాటల మీద కాకుండా చెప్పుడు మాటల మీద చాలా మంది రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈరోజు విడాకులు అనంట. ఎందుకు కుటుంబాల్లో చిచ్చులు, కుటుంబాల్లో గొడవలు ఎందుకు? చెప్పిన మాటనా, చెప్పుడు మాటల్లా? ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో అనుకుంటున్నారు. మనకు తెలియదు అనుకుంటారా లేదా, కానీ అనుకుంటున్నారు. ఇక్కడనే కదా అన్ని పాడైపోతున్నాయి. ఎలాంటి మాటలు మన నోట్ల నుండి రావాలి, ఎలాంటి మాటలు మనం వింటున్నామో అనే దానిని మనం గ్రహించకపోతే మనం దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలుగుతామో, దేవుడు మనలో ఉన్నాడని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ఒకసారి చూడండి, ప్రావర్బ్స్ ఏమంటారు దానికి, సామెతలు 18:8 ఒకసారి చదువునా. చెప్పుడు మాటలు ఎలా ఉంటాయి చెప్తాను మీకు నేను. ఎట్లా అంట? కొండగాని మాటలు. హైదరాబాద్ లో ఫేమస్ ఏంటి చెప్పండి ఎవరైనా? హైదరాబాద్ ఏం ఫేమస్? బిర్యానీ. కాకినాడలో ఏం ఫేమస్ చెప్పండి? కాజా. రాజమండ్రి దగ్గర ఆత్రేయపురం ఉంటుంది తెలుసు కదా, ఆడ ఏం ఫేమస్ చెప్పండి? పూతరేకులు. అంతేనా? కర్నూలు ఏం ఫేమస్? పుల్లారెడ్డి. కర్నూలులో ఫేమస్ ఏంటిదంటే కుండ బిర్యానీ. అది వచ్చిందా ఆడ నుంచి కుండ బిర్యానీ? అర్థమవుతుందా? మీరు ఎక్కడైనా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫేమస్. ఎందుకు తెలుసా? అవి తినాలన్న ఆశ. ఇప్పుడు ఎవరైనా హైదరాబాద్కి వచ్చిరనుకోండి, అరే హైదరాబాద్ బిర్యానీ తినిపి అని అంటారు ఎవడైనా బయట వచ్చిన తర్వాత. ఎందుకు అంత రుచి? ఎందుకంటే తినాలని. కానీ కొండగాని మాటలు ఎలా ఉంటాయంటే తెలుసా? బా ఎలా ఉంటాయంట? రుచిలలా లోపలికి దిగిపోను. ఒక సామెత ఉందంట, బాగా వినండి. సామెత కాదు కానీ ఒక ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంది, అది నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తా. ఇంగ్లీష్ లో అంటే మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. చెప్పుడు మాటలు ఎలా ఉంటాయంటే తెలుసా? కడుపులో విషం లాగా. అంటే మనం ఒక విషం తిన్నాం అనుకోండి, విషం తింటే మనకు మాత్రమే ఆ విషం ఎక్కుతుంది, అవునా? కడుపులో మనకే విషం ఎక్కుతుంది. కానీ చెప్పుడు మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఎదుటి వాని కడుపులో కూడా విషం ఎక్కేలాగా ఉంటుందంట. అర్థమైనా? అందుకని మనం ఏం చేస్తాం తెలుసా? చెప్పుడు మాటలకు తొందరగా రియాక్ట్ అయిపోతాం మనం. వాడు ఇట్లా అన్నాడా, వాడి సంగతి చూసుకుంటా లాగంటాం.
వాళ్ళు నా గురించి ఎలా అనుకుంటున్నారా, కానీ నేను వచ్చినా అంటే ఒక్కొక్కరిని తోలు తీస్తా అంటాడు. అంటే నా గురించి ఈ విధంగా కూడా మాట్లాడుతున్నారా అనే ఆలోచన ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెప్పుడు మాటల వల్లనే కదా. చెప్పే మాటలు ఏంటిది? దేవుడు మనకు నేర్పించే పద్ధతి ఏంటిది? మనుషులు నేర్పించే పద్ధతి ఏంటిది? దేవుడు చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయి, చెప్పుడు మాటలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం గ్రహించకపోతే దేవుని లేఖనాలు ఎప్పుడు నెరవేర్చబడతాయి, దేవునిలో మనం ఎప్పుడు ఎదగగలుగుతామో, దేవుని కార్యం ఎప్పుడు చేయగలుగుతామో. ఈరోజు చెప్పుడు మాటల మీదనే బ్రతుకుతున్నారు క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా. కొండగాని మాటలు ఎలా ఉంటాయంట? స్వీట్, మధురంగా ఉంటాయంట. అబ్బా, వాడు మాట్లాడుతూ ఉంటే వీడు కరెక్టే చెప్పిండబ్బా, వీడు ఊరికే చెప్పుడు, వీడికి ఏదో తెలుసు కాబట్టి చెప్పిండు అనటం. అరే మనకన్నా డబ్బున్న వాడు ఒక మాట చెప్పిండు అనుకో, పోయి వాడు మంచోడు నీకు తెలుసా, వాడు చెడ్డోడు నీకు తెలుసా అన్నా అనుకో, చెడ్డోడు కూడా మంచోడు కనిపించడానికి, మంచోడు కూడా చెడ్డోడు కనిపి, ఎందుకు? మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి. వాడు మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నవాడు ఇది పాపం కాదు అన్నాడు, ఇది పాపం కాదు అని అంటే నువ్వు కూడా. కొంతమంది అంటారు 1000 అబద్ధాలు చెప్పినా ఏం చేయాలంట? ఏం చేయాలి? అబద్ధాల మీదనే పెళ్లి జరిగితే మరి సంసారం నిలబడుతుందా అండి? చెప్పండి. అబద్ధాల మీద కుటుంబము నిలబడుతుందా? అబద్ధాల మీద సంసారం ముందుకు వెళ్తుందా? అబద్ధాల మీద కుటుంబం ఎంత వరకు కాపాడగలుగుతాము? ఎందుకు? ఎన్ని అబద్ధాలు కదా. మరి ఏం జరిగింది? కొంతమంది ఏమంటారంటే కత్తి, గొంతు మీద కత్తి ఉన్నప్పుడు తప్పు మాట్లాడొచ్చు అని అంటాం. ఇది సేవకులు చేసే అతిపెద్ద పాపం అండి. గొంతు మీద కత్తి కాదు, బైబిల్లో ఒకటే మాట ఉంది, నువ్వు అబద్ధము మాట్లాడరాదు అని అన్నప్పుడు నీ గొంతు కోసుకపోయినా కూడా అబద్ధం అనేది మాట్లాడద్దు. చచ్చిపోగానే అబద్ధం మాట్లాడు. ఒకవేళ అబద్ధం మాట్లాడితే తప్పైపోయిందని దానికి బతిమలాడుకో దేవుని దగ్గర, అది నీ ఆత్మీయత. అది కానీ ఇలా మాట్లాడొచ్చు అని చెప్పడం అనేది ఏ మాత్రం సరికాదు. అది శాపం మనకే ఊరేసుకుంటుంది. 13వ వచనం చదువునాను. సంగతి వినక ముందే అది ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఏం విషయంలో మాట్లాడుతున్నామో తెలీదు, మధ్యలో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తాడు. ఒకటి మూర్ఖుడు కాబట్టి ముందు ఎన్నికలు వినడు, టక్కుమని వచ్చేస్తాడు, ఏదో ఒకటి చెప్పేస్తాడు, అంతే. ఇంకా కారణాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబము చెడిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబం బాగు చేయడానికి కూడా కారణాలు ఎన్నో చెప్పాడు దేవుడు. కొన్నిసార్లు ఈ కొండము మాటల వల్ల, ఈ ఆవేశంలో మనం ఎప్పుడైతే ఈ దానికి ఏమంటారు, ఈ చెప్పుడు మాటలు విన్న వల్ల ఎన్నిసార్లు మనము మోసపోతామో, ఎన్నిసార్లు మనము నాశనానికి గురి అవుతామో. ఇది ఒక బైబిల్లో ఒక వ్యక్తి గురించి నేను చూపెడతాను మీకు. దావీదు మహారాజు అని అంటే ఆయన ఒక గొప్ప, ఒక విధంగా చెప్పాలంటే సైనికుడు, వీరుడు. కత్తి పట్టాడంటే ఓటమి లేదు అలాంటి వ్యక్తికి. అలాంటి వాడు ఒక చోట చెప్పుడు మాటలు వినేస్తాడు. చెప్పుడు మాటలు వినేసి ఎంత పెద్ద తప్పు చేసేస్తాడంటే అసలు మనము ఊహించుకోలేము. ఎప్పుడైతే దావీదు మహారాజు గొలియాతుని చంపేస్తాడో, గొలియాతుని చంపేసిన తర్వాత గొలియాతుని చంపేస్తారో నా కూతురుతో వివాహం చేస్తానని సౌలు మహారాజు ప్రకటించినప్పుడు దావీదు పోయి చంపేస్తాడు. ఆయన తలను దానికి ఏమంటారంటే ఆకాశ పక్షులకు ఇచ్చేస్తాడు భోజనం లాగా. అని సౌలు మహారాజుకి ఇంకొక కుమారుడు ఉంటాడు, ఆయన పేరే యోనాతాన్. ఏం పేరు ఆయన పేరు? ఇంగ్లీష్ లో జానథన్ అంటారు, తెలుగులో యోనాతాన్ అంటాము. ఈ యోనాతాన్ అనేవాడు దావీదుకి చాలా ఇష్టమైన వ్యక్తి. దావీదుకి కూడా యోనాతాన్ అంటే చాలా ఇష్టమైన వ్యక్తి. కానీ దావీదు కన్నా కొన్నిసార్లు నాకు యోనాతాన్ చేసిన త్యాగమే గొప్ప అనిపిస్తుంది తెలుసా. ఏ తండ్రి అయినా తన కుమారుడికి సింహాసనం ఇవ్వాలని చూస్తాడు, కానీ యోనాతాన్ ఏం చేశాడు తెలుసా? నా సింహాసనం కన్నా ముఖ్యము దావీదుకి సింహాసనం ఇస్తే మంచిదని కోరిన ఏకైక వ్యక్తి అండి బైబిల్లో.
ఎవరైనా కొడుకు పోగొట్టుకుంటాడా? ఎవరైనా ఆస్తి పోగొట్టుకుంటాడా? కానీ యోనాతాను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే నాకన్నా గొప్ప వీరుడి తనని, అధికారం అతనికే ఉంది అని. అలాంటి వ్యక్తి ఒక యుద్ధంలో మరణించిన తర్వాత అతనికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు 5 సంవత్సరం మాత్రమే, అంటే 5 years ఓల్డ్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు, యుద్ధంలో చనిపోతాడు. తాత మరణిస్తాడు, సౌలు మహారాజు మరణిస్తాడు, కుమారుడు మరణిస్తాడు. ఉన్న దేశమంతా ఎక్కడికక్కడ చల్లా చెదరమవుతున్న సమయంలో తన కుమారుడు, ఈ యోనాతాను కుమారుడు ఒక పనామె, ఆమె ఎత్తుకొని పరిగెత్తున్న సమయంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన 2 కాళ్ళు ఇరిగిపోతాయి. ఇంకా కుంటోడు, కాళ్ళు లేవు, ఎక్కడికక్కడ సపరేట్ అయిపోయారు. ఒకరోజు దావీదు మహారాజు ఆలోచిస్తున్న సమయంలో, అరే నా స్నేహితుడితో నేను ఒకప్పుడు ఒప్పందం చేసుకున్నాను కదా, పాపం వాడు ఎక్కడున్నాడో, వాళ్ళ కుమారులు ఎక్కడున్నారో, వాళ్ళ పిల్లలందరూ ఎక్కడున్నారో అని ఆలోచిస్తున్న సమయంలో ఫలానా యోనాతాన్ అనే ఉన్నాడు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడున్నారో, నాకు ఎక్కడున్నా వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, వాళ్ళ అక్కలు, వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఉండని నా ముందు తీసుకురండి అని చెప్పినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ముందు యోనాతాను కుమారుడు వస్తాడు. ఆయన పేరు ఏంటిదంటే మెఫీషోబెత్ అనే వ్యక్తి మనకు సమూయేలు గ్రంథములో కనిపిస్తా ఉంటాడు. ఒక్కసారి చూద్దాము ఈయన ఎలా ఉంటాడో. సమూయేలు గ్రంథం 4:4 చదువుతున్నాను. 2 Samuel 4:4. సౌలు కుమారుడగు యోనాతానునకు ఇజ్రాయేల్ నుండి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు, ఈయన ఎంత అంటే అయినా అప్పుడు చిన్న పిల్లవాడు, కేవలం 5 years మాత్రమే ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు, తాత చనిపోయాడు. అయితే ఏం జరిగిందంటే ఇతనికి పారిపోగా పడిపోయి కుంటివాడు అయిపోయాడంట. ఇక్కడైపోయిన తర్వాత దావీదు ఎక్కడెక్కడో ఆయన కోసం వెతికిన తర్వాత ఇతను దావీదు ముందు నిలబడ్డాడు. దావీదు ముందు నిలబడినప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాము. యోనాతాన్ చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారుడు అన్ని పోగొట్టుకున్నాడు. 5 సంవత్సరాలకే పాపం తండ్రిని పోగొట్టుకున్నాడు, తాతను పోగొట్టుకున్నాడు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ సంపాదనలు అన్ని పోగొట్టుకున్న సమయంలో దావీదు మరొకసారి ఈ జీబా అనే వ్యక్తి ద్వారా ఎప్పుడైతే దానికి ఏమంటారు వెతుకుమని చెప్పినప్పుడు అతను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఇతనికి ఏమంటాడంటే, బాబు మీ నాన్న నాకు మంచి స్నేహితుడు, అతను నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు, మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్, కాబట్టి నా ద్వారా అంటే ఏదైనా నీకేమైనా సహాయం చేయగలుగుతాను, నువ్వు ఎక్కడ పోకు, మీ ఆస్తి మీకు అన్ని ఇచ్చేస్తాను, మీ స్థలాలన్నీ మీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పి ఈ అబ్బాయిని ఏం చేస్తాడంటే దావీదు పిలుచుకుంటాడు. పిలుచుకునే సమయంలో ఏమవుతుందంటే ఇక్కడ వరకు బాగానే ఉంటది, ఈ జీబా అనేవాడు కూడా బాగానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే దావీదు తన సొంత కుమారుడే దావీదుని చంపాలని ట్రై చేస్తూ ఉంటాడో, దావీదు అరణ్యంలో పారిపోతాడు. అరణ్యంలో పారిపోతున్న సమయంలో ఇప్పుడు ఈ జీబా అనే వ్యక్తి ఏం చేస్తాడో మీరు చూడండి. ఎప్పుడైతే రాజు పారిపోతాడో, ఒక చోట దాక్కుంటాడో, ఆ సమయంలో ఈ జీబా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే రాజులకు కావాల్సిన పలహారాలు ఉండడానికి దానికి ఏమంటారు వస్తువులు ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు. వచ్చినప్పుడు అంత బాగానే ఉంటది. దావీద్ మహారాజ్ అంటాడు, నేను మెఫీషోబెత్ని మరి ఎందుకు తీసుకురాలేదు, అతన్ని పంపించాడు కదా, మరి ఆయన ఎక్కడున్నాడు అని అడగంగానే వీడు ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా, అంటారు కదా ఒకరి మీద కోపము కుళ్ళు ఉన్నప్పుడు అబద్ధాలు మాట్లాడడం చాలా, అరే నీకు తెలుసా వాడి నీ గురించి ఏం మాట్లాడాడో నీకు తెలుసా అనే మాటలు మాట్లాడతారు చూస్తారా, కొండెం మాటలు. ఇక్కడ ఇతను అదే మాట్లాడడం జరిగింది. చూడన్నా 3వ వచనం చదువు, బి పార్ట్. కుమారుడు అడిగాను, అందుకు జీబా చిత్తగించుము. జీబా అనే వ్యక్తి ఏం చేశాడు అని అంటే, బాబు నువ్వు దావీద్ గారు నువ్వైతే ఊరు వదిలేసి వెళ్ళిపోయినావు, ఇప్పుడు యెరూషలేములో రాజు ఎవరు లేరు, కాబట్టి ఇప్పుడు తన తండ్రి ఆస్తి, తన తాత ముత్తాతల ఆస్తి ఏదైతే ఉన్నాడో ఇప్పుడు ఈయన రాజు అనుకొని ఫీల్ అయిపోయి ఇప్పుడు మొత్తానికి నేనే ఇప్పుడు వారసుడిని అనుకొని బ్రతుకుతున్నాడు అక్కడ అని చెప్పి ఒక అబద్ధము దావీదుకి చెప్తాడు. దావీదుకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుందండి.
దావీదుకి కోపం రాగానే ఈయన చెప్పుడు మాటలు వినేసి బయలుదేరిపోతాడు. ఇంకా దావీదు మహారాజు తిరిగి వచ్చినంత వరకు, అర్థమవుతుందా? రాజు పారిపోయిన రోజు నుండి తిరిగి వచ్చినంత వరకు ఈ మెషిబోషెత్ ఏం చేశాడో ఒక్కసారి చదువునా. మొదలుకొని నాటి వరకు అతను ఏం చేయలేదంట, తన కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే తన ఫీట్ ని అతను కేర్ చేయలేదు అని అర్థం. గడ్డము కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోలేకుండా పిచ్చోడు లాగా ఉన్నాడు. రాజ్యమే కావాలి అని అన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు? రాజ్యాన్ని ఏలేవాడు. కానీ ఈ మెషిబోషెత్ ఏం చేశాడు తెలుసా? దావీదు మహారాజు ఎప్పుడైతే అరణ్యంలో పారిపోయాడో, పారిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు, ఆయన తిరిగి వచ్చినంత వరకు తన పాదాలను కడుక్కోలేదు, గడ్డం గీసుకోలేదు, ఉన్న వస్త్రాన్ని అలానే వేసుకొని ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తికి ఎవరు పట్టించుకొని సమయంలో దావీదు మహారాజు పట్టించుకొని తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఒక యథార్థంగా బ్రతికాడు. కాబట్టి యథార్థంగా బ్రతుకుతూ దావీదు మహారాజు కొరకు ఎదురు చూస్తున్న సమయంలో ఈ జీబా అనే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతని పైన లేనిపోని ఆరోపణలు వేస్తూ ఇతనికి శత్రుగా మారుస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మంది మీ జీవితంలో, మా జీవితంలో మనమందరం కలిసి ఉన్నప్పుడు మనకు పడని వాళ్ళు ఎన్నో విధాలుగా మన పైన కొండములాడుతూ ఉంటారు. అత్త కోడలు బాగా తల్లి కూతురులాగా ఉన్నారనుకోండి, పక్కనోడికి సెట్ కాదు. ఇంకా అర్థమవుతుందా? అన్న తమ్ములు మంచిగా ఉన్నారనుకోండి, పక్కనోడికి సెట్ కాదు. ఇంకా అక్క చెల్లెలు బాగున్నారు అనుకోండి, పక్కనోడికి సెట్ కాదు. కారణం ఏంటి తెలుసా? ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చుచ్చు పెట్టాలి, వీళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలి. సర్వనాశనం చేస్తే అప్పుడు వానికి లేనిపోయిన ఒక తృప్తి, ఒక ఆనందం. అమ్మయ్యా నా పని సక్సెస్ అని అంటాడు. ఎవరు చేస్తున్నారు ఈ పని? కొండములు ఆడవాడు ఎవడు? కొండములు ఆడడానికి ప్రయత్నిస్తున్న వాడు ఎవడు? దీని వెనుకలో ఉన్న బీజము ఎవరు అనంటే అపవాది శక్తులు మాత్రమే. హల్లెలూయా. మనము యుద్ధము చేస్తుంది మనుషులతో కాదు, మనము యుద్ధం చేస్తుంది ఎవరితో? అపవాది శక్తులతో. మనుషులు కేవలం ఒక పాత్రనే. ఈ రోజు నువ్వు ఒక పాత్ర, నేను ఒక పాత్ర, మనమందరం ఒక పాత్ర. కానీ ఈ పాత్ర ఎవరికి ఉపయోగంగా ఉంది అనేది మనకు దేవుడు ఆలోచించే విధానం ఇచ్చాడు. మన శరీరము ఎవరికి ఇచ్చేసినాం? మనం ఎవరి చేత పెట్టేసినాము? మన చెవులు ఎవరికి ఇచ్చినాము? కళ్ళు ఎవరికి ఇచ్చినాము? మన నాలుక ఎవరికి ఇచ్చినాము? మన మనసు దేనికి ఇచ్చినాము? పడిపోతున్నామా? ఎవరో మాటల్ని విని పడిపోతున్నామా? అయితే నీ ఆత్మీయ జీవితం నిలకడగా లేదనేది అర్థం చేసుకోవాలి. ప్రతి మాటకు, ప్రతి చెప్పుడు మాటకు వింటూ పడిపోతున్నారా? అయితే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దావీదు మహారాజు చెప్పుడు మాటలు విని ఈయనను చంపడానికి వస్తే చూసి కరిగిపోయాడు. కానీ ఇచ్చిన మాట పోగొట్టుకుంటాడా? ఆస్తి ఇచ్చేస్తాడు, కానీ లాభం ఏంటి తెలుసా? జీవ కుక్క సాగు వస్తాడు లాస్ట్. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము ఎవరి కుటుంబంలో ఎలాంటి విషయాలు మాట్లాడినా, ఎవరైనా మన కుటుంబంలో ఏ విషయమైనా మాట్లాడినా, మనకు పడని వాళ్ళు మనతో మంచిగా ఇంకా మాట్లాడుతూ మన కుటుంబాన్ని దూరం చేస్తున్నా, దేవుడు నీకు ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోకు. ఎందుకంటే నాకు ఒక సహోదరుడు చెప్పిన మాట ఏంటిదంటే, భౌతికమైన ఆలోచనలు వేరే, ఆధ్యాత్మికమైన ఆలోచనలు వేరే, ఆత్మీయ ఆలోచనలు వేరే ఉంటాయన్నా అన్నాడు. నాకు మనిషి కోపంతో ఏదైనా పని చేయడానికి సిద్ధపడతాడు, కానీ ఆత్మ ఏమంటాడు తెలుసా? పౌలు గారు ఒక మాట అంటాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి నన్ను నేను నపుంసకునిగా మార్చుకున్నా అంటాడండి. కోపాలు, ద్వేషాలు, పగలు రగులుతున్నాయి ఎవరికి? అపవాది శక్తులు ఉన్న వాళ్ళ హృదయంలోనే ఇవన్నీ ఉంటాయి. దేవుడంటే భయం లేకుండా విచ్చలవిడితనానికి అలవాటు పడిన ఇలాంటి దుర్మార్గమైన క్రైస్తవులు మన సమాజంలో బ్రతుకుతూ మేము దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పి
పనికి మళ్ళా పనులకు అలవాటు పడి నేను దేవుడి పిల్లలమని చెప్తారండి. అన్ని వదులుకొని బ్రతికిన వాడే క్రైస్తవుడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని నమ్ముకున్నవాడు దేవుణ్ణి ప్రేమించాడు. నువ్వు లోకాన్ని నమ్ముకుంటా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే నువ్వు లోకంలోనే నీ మనసు పెట్టుకొని అవసరానికి మాత్రమే దేవుడు నీకు ఉపయోగపడుతున్నాడు అంతే. ఎవరి కోసం బ్రతుకుతున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు, మీకు అసలు ఆ క్లారిటీ లేనప్పుడు బతికి లాభం ఏంటి? దేవుడు అంటే నాకు భయం అంటాం. అపవాది కూడా భయపడుతున్నాయి, దయ్యాలు కూడా భయపడుతున్నాయి. కానీ దయ్యం ఏం చేస్తుందో తెలుసా? భయపడుతూ చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు. మనము సేమ్, వాడికి మనకు తేడా ఉంది. ఎక్కడ పోతున్నాము? ఒక మాట చెప్పేసి ముగిస్తాం చూడండి ఒకసారి. ఇది దానికి ఏమంటారు నా ప్రోవర్బ్స్, ఒకసారి ప్రోవర్బ్స్ 18th verse చదువునా, 18th 14th verse చదువు. నరుని ఆత్మ నరుని ఆత్మ ఏం చేస్తుందంట? వ్యాధిని ఏం చేస్తుంది? నోర్చును అంటే, నోర్చడం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. తెలుగు వచ్చు కదా, నాకు తెలుగు రాదు, మీకు తెలుగు వచ్చు కదా, చెప్పండి. నరుని ఆత్మ వాని వ్యాధిని చెప్పమా, రీడ్ ఇట్ వర్డ్. నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. ఇంగ్లీష్ లో ఇదే పదం నేను చెప్తాను, బాగా వినండి. 14th verse కదా. హ్యూమన్ స్పిరిట్ కెన్ ఎండ్యూర్ ద సిక్నెస్. ఎండ్యూర్ అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? పోషించడము. పోషిస్తుందంట. దేనికి పోషిస్తుంది తెలుసా? వ్యాధికి పోషిస్తుందంట. వ్యాధి ఎలా పోషింపబడుతుంది? ఎలా పోషింపబడుతుంది? మన ఆత్మ ద్వారా. మన ఆత్మ ఏం పోషిస్తుంది, ఏం స్వీకరిస్తుంది? దేవుడి మాటలు స్వీకరిస్తుందా? అపవాది మాటలను స్వీకరిస్తుందా? దేవుని చెప్పిన ఒక దానికంటే పాజిటివ్నెస్ ని ఉన్నావా, లేకపోతే ఇంకా నెగిటివ్ ఆలోచించుకుంటా నీ వ్యాధిని లోపల పెంచుకుంటా కూర్చుంటున్నావా? కొంతమంది లావుకారు, ఎందుకారు అడగని. ఒకసారి మా అంటే ఆంధ్రలో మా బాబాయ్ వాళ్ళు ఉంటారు సారీ. అయితే మా చిన్నమ్మ అడిగిందంట, అంటే మా నాయనమ్మ ఇంకా దానికంటే మా మమ్మీ ఇంకా మా చిన్నమ్మ ముగ్గురు కూర్చొని ఉన్నారు. అయితే మా నాయనమ్మకి అడిగిందంట మా చిన్నమ్మ, అత్తమ్మ అక్క ఎందుకు ఇంత లావు ఉంది, నేను ఎందుకు ఇంత సన్నగా ఉన్నానంటే అత్తమ్మ చెప్పి, అంటే మా నాయనమ్మ చెప్పిన మాట ఏంటిదంటే ఆమె కుళ్ళు లేదు, నీకు కుళ్ళు ఉందని చెప్పింది. అలాగే అర్థమవుతుందా? కుళ్ళు పడేవాడు ఎదుగుడు తొందరగా. చూడండి వాళ్ళని, వాళ్ళ ముఖాలు ఒకలాగా ఉంటాయి, ఎదగరు. ఎప్పుడు చూసినా ముఖం మీద ఇలానే ఉంటాం. అరే నవ్వురా అంటే ఏదో మన మీద వ్యవసాయం చేసాడు అని అవుతాడు అంతే. కొంతమంది చూడండి ఎంత ఆనందంగా అవుతారు, వాళ్ళ ముఖం పైన ఆ జాయ్నెస్ కనిపిస్తూ ఉంటుంది, ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఆనందిస్తున్న వారి హృదయం ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ఆయన ఎముకలకు అది ఆరోగ్యం లాంటిది. ఇక్కడ వ్యాధులు పెంచుకుంటున్నాం లోపల ఆత్మ నశించిపోతుందండి. మనది ఆత్మ నశించిపోతుంది. దేవుడిచ్చిన శరీరము, ఆ శరీరాన్ని కాపాడుకోవాల్సింది మనము. శరీరము నాశనం అయిపోతా అంటే దేవుడి మీద కలుగుతా ఉంటే దేవా ఎందుకు నా బతికిది అని అంటాం. నెవర్. దేవుడిని బతుకు బాగానే చేశాడు, కాస్త ఓర్చుకుంటున్నాడు దేవుడు అంతే. ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పిన మాటలు వినండి, చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటలు విన్నందుకే ఈరోజు సృష్టి నాశనం అయిపోయింది, మరణం అనేది సంభవించింది. చెప్పుడు మాటల వల్లనే
లేకపోతే ఎక్కడో ఆదాము అవ్వ హ్యాపీగా ఏదైనా తోటలో ఏదైనా వనంలో ఆడుతూ పాడుతూ జీవించే వాళ్ళు. దేవునికి ఆదాముకి అవ్వకు మధ్య ఉన్న ఒక రిలేషన్ అనేది ఎంత బాగుండేది. కేవలం చెప్పుడు మాటలు విన్నందుకే లాస్ట్కి దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడే శపించేలా చేసుకున్నాం మనం. మనిషితో శత్రుత్వం నడిచిపోతుందేమో, కానీ దేవుడు మనకు శత్రువుగా మారితే ఎవరు కాపాడగలుగుతారు? కాపాడగలుగుతామా? జాగ్రత్త. మనం ఎవరిపైన దాగుడు మూతలు ఆడవచ్చేమో, కానీ దేవునితో మాత్రం ఇలాంటి ఆటలు ఆడవు. ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎంత కోపిస్తాడంటే ఆయన కోపం అనేది వివరించలేము, తెలుసా మీకు? అందుకని అంటాను, దేవుని మాటలు విని ఆయన మాటల పైన ఆధారపడి బ్రతకండి, ఆత్మ జీవింపబడుతుంది. చెప్పుడు మాటలు విన్నారా, ఆత్మ చల్లారుతా ఉంటుంది. ఎందుకు అప్పుడు అంటావు, ఒకప్పుడు నేను భాషలు మాట్లాడేటోడిని, ఇప్పుడు నాకు భాషలు ఎందుకు వస్తలేవు? ఆత్మలో కల్తీ జరిగింది కాబట్టి, నీలో కల్తీ వచ్చేస్తుంది కాబట్టి. ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తానండి, ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకంటే కల్తీ అయినావు కాబట్టి. ఒకప్పుడు చాలా శ్రద్ధగా బైబిల్ చదివేవాడివి, ఇప్పుడు ఎందుకు చదువు? కల్తీ. ఏం కల్తీ తెలుసా? అది నీ మొబైల్ ఫోన్ కావచ్చు, అది నీ టీవీ కావచ్చు, కొండెములు కావచ్చు, చెప్పుడు మాటలు కావచ్చు. జాగ్రత్త. మీ శరీరాన్ని ఎవరి చేతులు అప్పచెప్తున్నారు మీరే అర్థం చేసుకోండి. మోషే చనిపోయిన తర్వాత సైతాను అసలు దానికి ఏమంటారు, అసలు మోషే అన్న దావీద్ గారు ఫర్గాట్ ద నేమ్, దానియేల్ గారు మరణించిన తర్వాత ఆయన ఆత్మ కొరకు యుద్ధం జరిగిపోయింది తెలుసా? సారీ మోషే గారు. ఒకవైపు అపవాది అయితే ఇంకొక వైపు దేవదూత తీసుకెళ్తాం. మన ఆత్మ కొరకు ఎవరండి ఇలా పోరాడే వాళ్ళు ఉన్నారు? చచ్చేటి దరిద్రాన్ని దేవుడు అన్నాడు అనుకో, మనకు ఎలా ఉంటుంది? పోయింది పీడ వదిలిపోయి భూమి మీద ఒక భారం పోయింది, వేడు నరకంలో వీడు ఉండి లాభం లేదు అన్నాడు అనుకోండి, ఎట్లుంటది? అటు దేవుళ్ళు బతకలే, ఇటు దయ్యం కొరకు బతకలే, పైన అంటే హల్లెలూయా అంటే ఇంటికి వెళ్ళగానే అన్ని దొంగ దశలు చేస్తూ ఉంటాం. దేవుడు ఏమంటాడు? వీడికి ఏం లోపల అంటాడు ఫస్ట్. అందుకని అంటాను, మన జీవితము మన దేవుని పైన ఆధారపడి పెడితేనే దేవుడు నీ జీవితానికి ఒక అర్థం ఇస్తాడు. నువ్వు నిర్ణయించుకునే ప్రకారంగా నడుస్తూ ఉంటుంది కాని పని. దేవుడు నిర్ణయించుకునే ప్రకారంగా నడుస్తే అప్పుడు ఉంటుందండి ఈ జీవితంలో గొప్ప అద్భుతాలు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక. మనం అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.